4లో దాంట్లో మనైతే గెలిచాం. ప్లీజ్ అన్న సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ అన్న ప్లీజ్. ఇక్కడైతే మనకైతే స్టార్ట్ కావట్లేదు, నెట్వర్క్ ప్రాబ్లమ్ గ్లిచ్ ఏం అర్థం కాలేదన్న. ఇప్పుడైతే రూమ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే చూసి అర్థం ఏ గన్ తీసుకుంటానా. ఓకే చలో ఎదురా బాబు తొందరగా వచ్చేసిందనా. ఓ ఏంది వాట్ హ్యాపెన్ అంటే కొంచెం లేట్గా వచ్చినాం కదన్నా, అందుకని కట్టన ఒకటే ఉంది మన దగ్గర. వెళ్తున్నాను ఇప్పుడైతే మందులకి. ఇటువైపు గన్ మీద ఉండు ఫస్ట్. నేనైతే పిల్లలకి ఇక్కడ ఫిల్మీ ఉండు. గన్ వచ్చాడు, P90 వేసుకుని వచ్చాడు. P90 వచ్చింది, వెళ్ళిపోయాడు అన్నాడు. ఓకే నా దగ్గర P90 అయితే వచ్చేసిందన్నా. ఫస్ట్ వీనైతే కొట్టేద్దాం. ఒక్క బ్లేడ్ అయిపోయిందన్న, హెడ్ షాట్. ఫస్ట్ వీని ఫుల్ కిల్ చేసుకోవాలా. ఓ మై గాడ్ పీసీ ప్లేయర్ అన్నా, యూఎస్పీ విత్ యూఎస్పీ అన్నా. అరే బాబు రివైవ్ రా ఫస్ట్. రివైవ్ రా రే. అన్న నువ్వు పీసీ ప్లేయర్ వాడు మళ్ళీ యూఎస్పీతో కొట్టాడు. ఈ రౌండ్ అయితే నువ్వు కొట్టలేదనుకో ఇంకా నీ గేమ్ ప్లే రాదు. ఇంక ట్రైనింగ్ గ్రౌండ్లోకి వెళ్ళి 2 AK-47 పట్టుకొని అటు ఇటు తిరుగు. ఈ రౌండ్ మాత్రం కొట్టలేదంటే వేస్ట్ కూడా అని అర్థమైపోయింది అందరికీ. యూట్యూబర్స్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. ఈ మ్యాచ్ గెలిస్తే అప్పుడు నువ్వు ప్లేయర్ అనమాట. గెలవకపోతే ఇంకా బాట్ కూడా అర్థమైపోయింది, అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు నువ్వు కొట్టాలి. కనెక్ట్ రా. వాట్ బ్రో అట్ట కొట్టాడు ఏందన్నాడు, అట్ట కొట్టేశాడు. ఎందుకన్నా ఇంకోటి వచ్చేసిండు. నా పీసీ ప్లేయర్ హెడ్ షాట్ డిజెక్టికల్ బ్రో. వాట్ హ్యాపెన్ బాట్ కూడా అర్థమైపోయిందిలే. పీసీ ప్లేయర్ అయితే కొట్టేశాడన్నా. అంటే కొంచెం నోరు తిరగట్లేదు మనకైతే. వాడేమో మా ఫ్రెండ్ ఏమో ఇది వాగుతున్నాడు. ఇంతేనండి, 2 ఏకలు పట్టుకొని ట్రైనింగ్ గ్రౌండ్లో ఇల్లు తిరగాల. ఇప్పుడు M&AA కానీ డిపేకర్తో కానీ డిజెక్టికల్తో కానీ వంట కొడతాను. వెళ్తాం ఫస్ట్ వాడినే కొట్టాలి. ఇప్పుడు వెళ్ళి నాకు తెలిసి M&AA కొడతాను. వాడిని కట్టైనా కొట్టాలి M&AA. మా తమ్ముడు పక్కన నేను నవ్విస్తున్నాడు అన్నా. నన్ను నేను వీడియో చేస్తుంటే వస్తున్నాడు కనెక్ట్ చేయరా. నిజంగా కనెక్ట్ అయిపోయింది గాయ్స్. మనకైతే కనెక్ట్ అయిపోయింది. పీసీ ప్లేయర్ తో TS కొన్ని కొట్టాలి, మనకి కిల్స్ కావాలి కదా. ఇప్పుడు డిజెక్టికల్ ట్రై చేద్దాం. ఇక్కడ ఉన్నాడు కదా, ఇక్కడ ట్రై చేద్దాం ఫస్ట్. డిజెక్టికల్ ఓ మై గాడ్ ఇక్కడ ఉండు. నైస్. ఓకే గైస్, ఇంకొకటైతే అనుకున్నట్టయితే డిజెక్టికల్తో కొట్టిన. ఫస్ట్ ఈ దగ్గరికి వెళ్ళి కొట్టేయాలా. ఓకే అయిపోయిందన్నా. ఇంకొకడు ఉండు, వాడు కూడా మనం కొట్టడం ట్రై చేయాలి. మనం ట్రై చేయాలి. మనం అన్నంతకన్నా బూయా కొట్టి చూపించాలండి ఈ మ్యాచ్. ప్లీజ్ బూయా కొట్టాలన్నా. నెట్ కాదే. ఏ బాబు బయటికి రా, ఒకసారి బయటికి రా. అరే బయటికి రా బాబు. ఏం బ్రో కనెక్ట్ కావట్లేదు. అది అయిందన్నా 45 ఎంత 90 పడ్డదన్న. అడిగి 90 డ్యామేజ్ అయితే పడలేదు, కానీ అయితే వాడు సావలేదు. ఎందుకంటే 200 కాబట్టి.
ఓకే గాయ్స్, ఓకే వాడితో కొట్టేశాడు, హిందీ ప్లేయర్ అయితే కొట్టేశాడు. ఓకే అన్న, ఈ మ్యాచ్ అయితే మన మీద బాల్ అయిపోయినాం, విన్ విక్టరీ. ఓకే అన్న, నువ్వైతే ఒక రౌండ్ అయితే గెలిచావు. ఇంకా 4 రౌండ్స్ ఉన్నాయి. ఆ 4 రౌండ్స్ నువ్వు గెలిస్తే అప్పుడు నువ్వు యూట్యూబ్ మీ సబ్స్క్రైబర్స్ ద్వారా ఒక సబ్స్క్రైబర్ పొందుతావు. ఇప్పుడు 26 ఉన్నారుగా, 27 అవుతుంది. కంపల్సరీ అన్నా మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి అన్న ప్లీజ్ అన్న. నేనైతే చదువుతాను, మీరు కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు తెలుసు బ్రో. ఇప్పుడైతే మా నన్ను అయితే వెళ్తున్నాడు. ఇప్పుడు నువ్వు మాత్రం ఈ మ్యాచ్ కూడా కొట్టలేకపోతే తెలుసుగా, 2 AK-47 తీసుకొని ట్రైనింగ్ గ్రౌండ్లోకి వెళ్ళిపోవటమే నువ్వు. ఉరి బాబు, మళ్ళీ డిజర్ట్ చేయగలుగుతావు అన్న. మళ్ళీ పీసీపీ ఎంత కొట్టేసారు, నాకు రివై రా బాబు అనుకోట. ఇప్పుడు రివై ఆడికి రివై. గుడ్ జాబ్. నేనే ట్రైనింగ్ ఇచ్చాను, నాకు రివై ఇవ్వకపోతే తెలుసు. కానీ వాట్ హ్యాపెన్ బ్రో? కొట్టరు బాబు. ఏంద్ర వాడు ఆఫ్లైన్ అనుకుంటానా? మనం కొట్టుడికి మరి ఆఫ్లైన్ అవ్వకపోతే ఇంకేమవుతారు? అట్లా ఉండదు మనం కొట్టుడు. డిజర్ట్ అబ్బా M&Ws అయితే డిజర్ట్కి వెళ్తా అనుకుందాం, కానీ ఏం చేద్దాం, M&Ws చేతికి వచ్చింది, లాగి ఇచ్చేసాం. మనతో పాటు అయితే మనమైతే మీరైతే నాతో 1v1 ఆడాలంటే కొంచెం చెప్పండి అన్న. నా యూడి అయితే ఇక్కడైతే మెన్షన్ చేస్తాను, లాస్ట్లో మెన్షన్ చేస్తాను. దానికైతే మీరైతే నా యూడి కాపీ కొట్టుకొని మీ నేమ్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్న. అలానే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అన్న. నేను కంపల్సరీ రిక్వెస్ట్ పెడతాను మీకు. నా యూడి అయితే మీకు కావాలని అయితే లాస్ట్లో అయితే మీకు అయితే పెట్టేస్తాను నా యూడి. ఒకే మాటల్లోనే ఒక రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, నైస్. ఓకే అన్న, మనమైతే 2 రౌండ్స్ అయితే విన్ అయిపోయినాం. అంటే వెటరీ ఇంకా బూయాకి ఇంకా 3 మ్యాచెస్ అయితే ఉన్నాయన్న. ఈ మ్యాచ్ అయితే మనమైతే కొడితే ఇంకా మన లీడ్లో ఉంటామన్న. ఒక పాయింట్ ఒక మ్యాచ్తో లీడ్లో అయితే ఉంటామన్నా. మళ్ళీ ఇటువైపు అయితే పీసీ ప్లేయర్ వస్తున్నాడా? రావట్లేదన్నా. వస్తున్నాడన్న పీసీ ప్లేయర్. మళ్ళీ ఈ రౌండ్ అయితే మనమైతే పీసీ ప్లేయర్ని డిఫీట్ చేయాలా? డిఫీట్. మనం డిఫీట్ అయితే మనం డిఫీట్ చేస్తాం, మనం మళ్ళీ తెలియాలా? ఓకే రైట్. 49 అయితే పడ్డది. ఒక్కసారి బయటికి కొట్టేస్తాను నేను. వచ్చేసిన అది పడినా ఏందన్నా. ఇప్పుడైతే డౌన్ అయిపోయిందన్న. ఫస్ట్ మన టీంకి చేద్దాం. రెస్పెక్ట్ అన్న. మన పీసీ ప్లేయర్లకు రెస్పెక్ట్ ఇవ్వాలా? ఎందుకంటే వాడు గేమ్ ప్లే బాగున్నది. అది కానీ పీసీ వాళ్ళనే వాళ్ళు మౌస్ పెట్టి ఇలా డ్రాగ్ చేస్తానే మళ్ళీ విన్ అయిపోయినా. మ్యాటర్లోకి వచ్చాక మౌస్ పెట్టి ఇలా డ్రాగ్ చేస్తేనే మనకైతే హెడ్ షాట్ పడిపోయింది. ఎందుకంటే సాఫ్ట్ స్మూత్గా ఉండదు కదా. మనమైతే పౌడర్ వేసుకోవాలా, ఫింగర్ క్లిప్స్ పట్టుకోవాలా. కొంతమంది ఆయిల్ కోకోనట్ ఆయిల్ కానీ యూజ్ చేస్తారన్నా, బరక ఉండిద్ది. కానీ ఏమో టీపీ సిద్ధు అయితే ఒకసారి ట్రై చేసాడనా. నా ప్లీజ్ అన్న సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకుండా పక్కన బిల్లు అట్లా పెట్టుకొని మనమైతే ఇంకొక 2 రౌండ్స్ అన్నా బూజ కొట్టడానికి మన చేతి కాలు దగ్గిపోతుంది. బూజ కొట్టేయాలన్నా మనమైతే. ఓకే అన్న, మీరైతే 1 రౌండ్లో అయితే రీడ్లే ఉంటే ఉన్నారన్న మీరు. ఇప్పుడు ఈ రౌండ్ వాళ్ళు కొడితే పిచ్చ జోక్ ఉండిద్ది, ఒకవేళ మీరు కొడితే సాడ్గా ఉండిద్ది. వాళ్ళు కొంచెం అందరూ ఆఫ్లైన్ అయిపోయారు. నువ్వు కొట్టేది ఏంది? ఒక పీసీ ప్లేయర్ యాక్టివ్లో ఉండు, యాక్టివ్లో ఉండు. పీసీ ప్లేయర్ ఒకటే. పీసీ ప్లేయర్ మై గాడ్ 53తో పడ్డది. ఓకే గైస్, ఇంకొకసారి అది 45 పడ్డది. 245. ఇంకొక మనం వేసేసాడు అన్న డిజర్టీగలతో. వాట్ హ్యాపెన్ అన్నా? నిన్నైతే వేసేసాడు అన్నా. మనం అంటున్నాను, నన్ను అంటున్నాడు. నిన్నైతే వేసేసాడు కదా డిజర్టీగలతో. షార్ట్ ట్రైనింగ్ అట్లా కొట్టేస్తావా? నేను చాలాసార్లు కొట్టాను అనుకుంటావు. నువ్వు అలా కొట్టలేవన్నా అలా డిజర్టీగలతో. ఈ రౌండ్ వాళ్ళు నిన్నైతే భలే ఉండిద్ది. ఏసు కొట్టేస్తారు వాళ్ళైతే. ఏసు కొట్టాలి పీసీ ప్లేయర్. ఇప్పుడు పిచ్చ జోకు, పీసీ ప్లేయర్ ప్లేసీ ప్లేయర్ అంటున్నావు, కానీ నువ్వు కాదు. పీసీ ప్లేయర్ కూడా కొంచెం కష్టపడాలి కదా. మీరు కొట్టేశారా? ఎస్ మీరు. ఇంకొక రౌండ్ ఉంది గాయస్ ఇల్లు కొట్టానికి. మనమైతే 2 రౌండ్స్ అయితే లీడ్లో ఉన్నామన్నా. ఈ రౌండ్ కొట్టేస్తే మనైతే బూయా బోల్తే అనేకన్నా. 2 రౌండ్స్ రా. మనం 2 రౌండ్స్ లీడ్లో ఉన్నాం కాబట్టి అవును, వాళ్ళు 2 రౌండ్స్ లీడ్లో ఉన్నామంటున్నా. మా తమ్ముడు కొంచెం దిమాగ్ ఖరాబ్ అయింది అనుకుంటా. అసలు నువ్వు
చిన్నగా ఇద్దరు ఏందన్నా ఏంది ఇద్దరు